ఒక రోజు ఒక తండ్రి మక్కువతో బహు ఇష్టముతో ఒక కారు కొనుక్కున్నాడు. ఆ కారు కొనుక్కొని అల్లారు ముద్దుగా ప్రతిరోజు కారు చూసుకుంటాడు, కారు తుడుచుకుంటూ ఉంటాడు. వాళ్ళ అబ్బాయి వచ్చి వాళ్ళ నాయన ఏదో పని చేసుకుంటూ ఉంటే ఒక స్కెచ్ పెన్ తీసుకొని ఆ కారు మీద పెన్ తో ఏదో రాశాడు. అది తండ్రి కాస్త చూశాడు. రేయ్ గాడిద, కారు ఇప్పటి వరకు శుభ్రంగా నేను కడిగి తుడిస్తే దాని మీద పిచ్చి గీతలు గీస్తావేమిట్రా అని చెప్పి కారుకు సంబంధించినటువంటి ఈ స్పానర్లతో కూడినటువంటి మోట్ ఉంది, ఆ రెంచ్ తీసుకుని తిన్నగా ఆ కుర్రోడు మీదకి వేశాడు. ఆ రెంచ్ వచ్చి ఆ కుర్రవాడి నొసటను తగిలింది, కుర్రోడు పడిపోయాడు. పాపం ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. గబగబా వెళ్లి లేపాడు, స్పృహ కోల్పోయాడు. అదే కారులో తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. అయ్యా నా కొడుకును కాపాడండి, నా కొడుకును కాపాడండి అని ఏడుస్తున్నాడు. లోపలికి తీసుకెళ్లాడు. డాక్టర్లు పరీక్షించారు, చేయవలసిన ప్రయత్నాలు చేశారు. బయటకు వచ్చి అడిగారు, ఇంతకీ మీ అబ్బాయికి ఏమైంది? అయ్యో కోపముతో నా చేతిలో ఒక వస్తువు ఉంటే దాన్ని విసిరేశానయ్యా, అది వాడికి తగిలిందయ్యా. సరే ఇంతకీ నా కొడుకు ఎలా ఉన్నాడు? డాక్టర్ అంటున్నాడు, పాపిస్తోడా, కొడుకును ప్రేమించడం చేత కాకపోతే నీలాంటి వాడికి కొడుకు ఎందుకురా? ఏమైందయ్యా? నీ కొడుకు నీ కోపానికి బలైపోయాడయ్యా, చచ్చిపోయాడు. ఆ తండ్రి తలకాయ బాదుకుంటూ ఈ లోపల ఆ డాక్టర్ గారు వాళ్ళందరూ చచ్చిపోయిన కుమారుని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. కుమారుని తీసుకొని అదే కారులో పెట్టుకుంటున్నాడు. అదే కారులో పెట్టుకుంటూ ఆ కారును తంతున్నాడు. పనికి మహల్లా కారు నీకు ప్రేమించాను నేను నా కొడుకు కంటే. ఇంతకీ నా కొడుకు పిచ్చి గీతలు గీశాడే, ఏ గీతలు గీశాడు చూద్దామని చెప్పి ఆ గీతలు గీసిన చోటుకు వెళితే అక్కడ ఏమని రాసిందో తెలుసా? డాడీ నువ్వంటే నాకు ప్రాణం డాడీ. ఆ మాట చదివినప్పుడు ఆ తండ్రి గుండెలు పగిలిపోయినాయి. అయ్యో నా కుమారుడు నన్ను ప్రాణంగా ప్రేమించి ఆ ప్రేమను ఏదో చక్కగా రాసే ప్రయత్నం చేశాడే, అలాంటి కొడుకునే చంపేసుకున్నానే అని తలకాయ బాదుకున్నాడు. ఆ తర్వాత అతడు అదే పట్టణంలో పిచ్చివాడిగా రోడ్ల మీద తిరుగుతూ గడిపేవాడు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. కొంతమంది భర్తలకు కోపం వస్తే భార్యలు ఎలా పడితే అలా కొట్టేస్తారు, బిడ్డలను ఎలా పడితే అలా కొట్టేస్తారు. ప్రభు పేరట మనవి చేస్తున్నాను, నీ కోపము దేవుని చిత్తము చేయదు. పైపెచ్చు కోపముతో నువ్వు రగిలిపోతున్నప్పుడు విలువైన సమాధానాన్ని పోగొట్టుకుంటావు.